కార్యక్రమాలు తనను గెలిపిస్తాయనేటటువంటి ధీమాతో ఉన్నారు. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి వెళుతున్నాం. అక్కడ అమర్నాథ్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, మంత్రిగా ఆయన ఉన్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి వెంకటయ్య గౌడ్ బరిలోకి దిగుతున్నారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన రంగంలోకి దిగుతున్నారు. మరి అమర్నాథ్ రెడ్డి, వెంకటయ్య గౌడ్ బలాలేంటి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా మంత్రి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన బలాలేందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వరుసగా మనం చూస్తున్నాం, నియోజకవర్గంలో పట్టు ఉండటం, రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మద్దతు ఉండటం, అదే సమయంలో నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా తనని గెలిపిస్తాయనేటటువంటి ధీమాతో ఆయన ఉన్నారు. రైట్, ఆయనకి సంబంధించినటువంటి బలహీనతలు కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆయన ప్రధానంగా మనం చూస్తున్నాం, పదవి కోసం పార్టీ మారారనేటటువంటి విమర్శ ఆయన పైన కనిపిస్తోంది. వైసీపీ ఇక్కడ చాలా బలంగా ఉంది. అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు, మంత్రి పదవి దక్కించుకున్నారు. సో పదవి కోసం పార్టీ మారారు అనేటటువంటి విమర్శ ఆయన పైన ఉంది. క్యాడర్లో ఉన్నటువంటి విభేదాలు ఆయనకు ప్రతికూలంగా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ ఇక్కడ చాలా బలంగా కనిపిస్తోంది. అందుకే 2014లో కూడా ఇక్కడ ఘన విజయం సాధించింది. రైట్, మంత్రి అమర్నాథ్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు రెండు మనం చూసాం. ఇప్పుడు మనం వెంకటయ్య గౌడ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి సంబంధించిన బలాలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బలమైన పార్టీ క్యాడర్ ఉండటం, ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో బలమైన క్యాడర్ ఉంది. బీసీ ఓట్ బ్యాంక్ అండదండలు కూడా వెంకటయ్య గౌడ్కు ఉన్నాయి. జగన్ చరిష్మా తనని గెలిపిస్తుందనేటటువంటి ధీమాతో ఆయన ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి బలాలు మనం చూసాం. బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. వరుసగా మనం చూస్తున్నాం, రాజకీయాలకు పూర్తిగా కొత్త వ్యక్తి కావటం, ప్రత్యర్థి బలమైన నేత కావటం. అమర్నాథ్ రెడ్డి చాలా బలమైన నాయకుడు. గతంలో టీడీపీలో పనిచేసినటువంటి ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చారు. వైసీపీలో గెలిచినా మళ్ళీ టీడీపీలోకి వెళ్ళినటువంటి బలమైన నాయకుడు అక్కడ ఉన్నారు. అలాగే పెద్దిరెడ్డిపైనే పూర్తిగా ఆధారపడి వెంకటయ్య గౌడ్ ఉన్నారు. ఇది ఆయనకి సంబంధించినటువంటి బలహీనతలు. మరి బలమైనటువంటి మంత్రి అమర్నాథ్ రెడ్డిని వెంకటయ్య గౌడ్ ఏ రకంగా ఢీకొంటారో చూడాలి. అదే రకంగా వైసీపీ కూడా చాలా బలంగా ఇక్కడ ఉంటుంది. తన బలాన్ని అలాగే కొనసాగిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సిన అంశం.